కైలాస మహర్షికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీకు నేను నా రెండో రాకలో వచ్చే వరకు నీకు మరణం అనేది ఉండదు. నువ్వు చేయవలసినది ఏమిటంటే, నీ ఆత్మ అనేక ప్రాంతాలకి నేను పంపిస్తాను. ఎక్కడైతే దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘాలు ఉన్నాయో వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎక్కడైతే దైవజనులు దేవుని కొరకు ప్రయాసపడుతున్నారో వారి కొరకు నువ్వు నీ ఆత్మలో అనేక ప్రాంతాలకు సంచారం చేసి వారి బలహీనతలు కనుక్కొని ఆత్మ మరల ఈ శరీరంలోకి వచ్చి నువ్వు ప్రార్థించాలని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సాధు సుందర్ సింగ్ గారు చెప్పినటువంటి బుక్కులో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆ కైలాస మహర్షికి దేవుడు మరణం అనేది ఇవ్వలేదు, శరీరానికి మరణం ఇవ్వలేదు. అనేక మంది భక్తుల కొరకు, క్రైస్తవ సమాజం కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు నేటికి అతడు ఏ ప్రాంతంలో ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో, ఏ గులో ఉన్నాడో ఎవరికి తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. అతని యొక్క పని ఏమిటంటే క్రైస్తవ సమాజం కొరకు విజ్ఞాపన చేసే భారాన్ని దేవుడు అతనికి పెట్టాడంట.